నువ్వే కాంట్రాక్ట్ ఇచ్చి కట్టిపించి తలాలు ఇచ్చేస్తే అయిపో వాళ్ళు బోధించకూడదు. నువ్వు లేక లేక ఆశ చెప్పి వాళ్ళకి కట్టుకొని మేము ఇస్తామని చెప్పి వాళ్ళు కట్టుకున్న తర్వాత ఇప్పుడే నేను ఇప్పుడు నెహ్రూ నగర్లో కలిసి వచ్చిన వకీల్ ఫారంలో కలిసి వచ్చిన 2 బిల్లు వచ్చినాయి 3 బిల్లు వచ్చినాయి ఒకరికి 3 బిల్లు వచ్చినాయి 4 బిల్లు అడిగారు. ఇల్లు కట్టేసింది మొత్తం అయిపోయింది. అంటే వచ్చినాయి అవి ఎవరు తీసుకున్నారు? కాంట్రాక్టర్ తీసుకొని వాడుకున్నాడు. మీ బినామీ మనుషులు తీసుకొని వాడుకున్నారు పైసలు. ఇవాళ నువ్వు ఏదో ప్రాణం ఇస్తా, ఎందుకు ప్రాణం? దేనికి ఇచ్చిన ప్రాణం? ఓ పని చేయి, పైసలు ఇప్పి ఫస్ట్ ఊళ్ళలో పోయి నీ కార్యకర్తల దగ్గర ఎవరైతే పైసలు వాడుకున్నారో ఆ పైసలు ఇప్పించే ప్రయత్నం చెయ్యి. నేను నిన్న కూడా చెప్పిన, మొన్న మీటింగ్లో కూడా చెప్పిన, పోచాడు మీ మాయ మాటలు బంద్ చేయి. నువ్వు ఎన్ని రోజులు చెప్తావు? నీ ఏజీ కరెక్ట్ కాదు ఇది. మళ్ళీ ఉంటా నా మీద బదనాం చేసుడు. నేను మొన్న చెప్పిన, ఛాలెంజ్ చూస్తున్నా, ఒక పని చేద్దాం. మీ కార్యకర్తలు కానీ మీరు కానీ బిల్లు వచ్చిన తర్వాత మేము వాడుకోలేదు వాళ్ళకి ఇచ్చినాము అని చెప్పి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర మంచిపడుతూ పోదామా? నీ సిద్ధమా? నువ్వు పోదాంపా. నువ్వు నమ్ముతావు కదా గుడి దేవుడిని. అరే నీ మనుషులే మొత్తం దుర్మార్గంగా దోచుకుంటే సర్పంచ్ దగ్గర బిల్లు పెట్టుకొని పైసలు వాడుకుంటుంటే నువ్వు అది ఇప్పియకుండా ఉల్టా మళ్ళీ ఏదో కాంగ్రెస్ పార్టీ వచ్చింది పైసలు ఇస్తలేదు అన్నట్టు యాక్టింగ్ చేసి ఎవరు నమ్ముతారు ఇక్కడ? నువ్వు ఫస్ట్ ఎన్ని అయితే బిల్లు అయితే డ్రా చేసిండ్రో కాంట్రాక్టర్లు ప్రతి గ్రామంలో నీ మనుషులే ఉన్నారు, వాళ్ళతో బిల్లు ఇప్పి. ఫస్ట్ బిల్లు ఇప్పకపోతే అంటే ఖచ్చితంగా దాని మీద ఎట్టి పరిస్థితులు ఇదేం లేదు. ఎలక్షన్ తర్వాత యాక్షన్ సీరియస్ ఉంటుంది. నేను బాధ్యత కాంప్లైంట్ ఇస్తాను మినిస్టర్తో. స్పెషల్గా వేరే జిల్లాల నుంచి స్పెషల్గా ప్రతి ఊరికి ఒక మనిషిని హౌసింగ్ లో నేర్పించి ఎంక్వైరీ చేసి ఈ ఎవరైతే వాడుకున్నాడో వాళ్ళ భర్తం బట్టి వాళ్ళ పైసలు వసూలు చేసేదాకా వాళ్ళు అవసరమైతే పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లో పెట్టి పైసలు వసూలు తెప్పించే బాధ్యత నాది. అయినా కానీ నువ్వు ఇప్పించేది నాకు అర్థం కాదు. గవర్నమెంట్ మాది. పాత బిల్లు వాడుకున్న బిల్లు ఇప్పియు నిల్వతో ఆ పని చేయవు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాది. ఎస్ నేను ఇప్పిస్తా బిల్లు, నువ్వు కాదు. ప్రతి ఊళ్ళో చెప్తున్నా, అమ్మ మీరు బాధపడకూరి, పోచారం శ్రీనివాసులు మోసం చేసిండు, వాళ్ళ మనుషులు మోసం చేసిండు, మీరు బిల్లు ఇస్తామని ఇవ్వలేదు. ఇప్పించే బాధ నాది. ఖచ్చితంగా మీ ఊరికి వస్తా, ఎవరోళ్ళకి ఎన్ని బిల్లు వచ్చినా రాసుకొని ఆఫీసర్లను పిలుస్తా, బిల్లు వేపిస్తా, బిల్లు ఇప్పిస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా నేను మాట ఇస్తా ఉన్నా, 100కు 100% గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన అవకతవకలన్నింటినీ బయటకు ఎండగట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి బిల్లు ఇప్పించే బాధ నాది, మాది, మా అందరినీ అని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. కానీ వట్టిగానే ఓట్లు రాగానే ఏడ్చుడు, నేను ప్రాణం ఇస్తా, నేను మా ఆత్మ ఎందుకండి ఇవన్నీ మాయమాటలు? ఊరికి దండుకోవడం కోసం చేస్తావా ఇట్లా? ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి వాస్తవంగా సర్వే చేస్తే పాపం కాదు 3వ ప్లేస్ పోయినాయి. అది పరిశాంతి. ఇప్పుడు ఏంది ఇట్లా అయిపోయాయి? ఏం చేయాలి? మరి ఎట్లా కింద చేయాలి కదా? మళ్ళా ఇక దొంగేడు పేసి ఎలక్షన్ అప్పుడు ఏం చేసాడు? ఈసారి ఒక్కసారి లాస్ట్ ఛాయిస్ ఇక మళ్ళీ అడగాలి, మళ్ళీ నిలబడాలని చెప్పి ఏడిస్తుంది. నేను ముఖం పెట్టి ఏడిస్తుంది, అన్నీ చేస్తుంది. చిన్న పబ్లిక్ కూడా బాబు ఎన్ని రోజులు ఉన్నాయా అమ్మకి ఈ టైం ఎందుకు అని చెప్పి గెలిపించి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ డ్రామా చేసుడు? నిజాయితీగా ఏముండు? నీ ఎవరైతే సర్పంచులు కానీ నీ మనుషులు కానీ ఎవరైతే పైసలు వాడుకోరో వాళ్ళతో పైసలు ఇప్పించి ఓట్లు ఆడుకో, మెచ్చుకుంటారు పబ్లిక్. కానీ పైసల్ని కింద పెట్టుకొని దాచిపెట్టుకొని ఖర్చు చేసుకొని ఇవ్వకుండా నీ పిట్ల సీనియర్ 2 పైసలు తీపియు. రేపు పొద్దుగా కూర్చుందాం, ఓ పని చేయి, రేపు బాన్స్వాడలో ఇక్కడ టైం పెట్టు, నీ ఆఫీసర్ నాగేశ్వరరావుని పిలిపిద్దాము, నీ పిట్ల సీనియర్ పిలిచి ఎత్తుండదే మాట్లాడదాం. వేరే లబ్ధిగా ఏమి రాజేష్ దేశ గారు ఎత్తుండ విషయంలో మాట్లాడదాం. మేము ఎందుకంటే దాన్ని పూర్తి సమగ్రంగా చేసాం కాబట్టి ఎత్తుండ విలేజ్ది ఎన్ని బిల్లు వచ్చినాయి, ఎన్ని బిల్లు ఇచ్చిండు లబ్ధిదారులకు, ఇంకెన్ని ఇవ్వలేదు, ఎవరి దగ్గర ఉన్నాయి, ఇది ఒక్కటి తెలిసి అయిపోతుంది కదా. నువ్వా దొంగ, మీ వాళ్ళ దొంగ, ఎవరు మన ఆఫీసర్లా అది తెలిసిపోతుంది కదా. ప్రభుత్వం మీద ఎందుకు వేస్తున్నాను? ఏదో ప్రభుత్వం మీద నేను అడుగుతున్నా. రవీంద్ర రెడ్డి వద్దాను, నేనేది కదా అంటారు ఆయన, మనకి బాగుంది కదా, నేను ఇప్పించి మీ సంగతి బయట పెడదామని నేను ప్రయత్నం చేస్తుంటే ఏమి దొరుకుతానంతా రవీంద్ర రెడ్డి వద్దన్నట్టు మంత్రికి చెప్పిన మాయమాటలు ఎందుకు చెప్తున్నావు? నాడు పోదాంపా, నేను వద్దాను అంటున్నావు కదా, నాడు పోదాంపా తిరుమల వెంకటేశ్వర స్వామి పంచిపడుతుంది చూద్దాంపా నాడు ఇద్దరు. ఇవో మాట్లాడితే దానికన్నా పద్ధతి ఉండాలి. ఇలా మా ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా మేము ఇప్పటికి ప్రయత్నం చేస్తాం. ఏవైతే బిల్లు రాలేదో ఆ బిల్లు వచ్చినట్టు చేస్తాం, ఇంకా డ్రా అయ్యే బిల్లు. కానీ వచ్చిన బిల్లు వాడుకున్న బిల్లు పైసల సంగతి ఏంటి? గది చెప్పు ఫస్ట్ నువ్వు.
మీ కార్యకర్తల దగ్గర మీ నాయకుల దగ్గర ఏమి పనికిరాని నాయకులను ఏం కాంట్రాక్ట్లు ఏమన్నాడో ఇలా కోట్ల రూపాయలు ఏమని కాంట్రాక్ట్ చేసావు ఈ గవర్నమెంట్ పుణ్యాన్ని. నువ్వు అన్నీ అడ్డగోలు పనులు చేసి ఇవాళ మళ్ళీ ఊగల ఏడుపుకుంటా అయ్యో జాలి కలగాలి మళ్ళీ ఓట్లు వేయాలని నమ్ముతారా నీకు? ఇప్పుడు పోచారా శ్రీనివాస్ రెడ్డి పైసలు నమ్ముతారా వాళ్ళకి ఇంత గవర్నమెంట్ వచ్చినాక ఇంకా సోయి కూడా మాట్లాడుతున్నారు పోచారం ఎవరు నమ్మాలి? గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ, రేపు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి, అవసరమైతే మంత్రిని పిలిస్తే ఇక్కడికి నేను ఎలక్షన్ తర్వాత పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పిలిచి ఇక కూర్చోబెట్టి రివ్యూ చేసి ఎంక్వైరీ చేయించి ఫస్ట్ ఎంక్వైరీకి ఇస్తా, ఎంక్వైరీ అయినాక వచ్చి కూర్చోబెట్టిన పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి ఖచ్చితంగా ఎవరైతే దోషున్నారో వాళ్ళ భరతం పట్టేది పక్క. మీరు అనుకుంటున్నట్టు తప్పుకుంటుందని అనుకుంటున్నట్టు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు పైసలు వాడుకున్నా లబ్ధిదారులై వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళు పైసలు కక్కాల్సిందే, లేకుంటే జైలుకు పోవాల్సిందే. ఇది మాత్రం వదిలే ప్రసక్తి లేదు. కానీ నేను లబ్ధిదారులను ఎవరైతే ఇల్లు కట్టుకున్నో వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి ఈ పోచారం మాయమాటలు నమ్మి మీరు ఆగమైపోతుంటే మళ్ళీ ఆగమైపోతారు. దయచేసి మీరు ఆయన మాట నమ్మకండి. మీ పైసలు ఆల్రెడీ డ్రా చేసుకున్న పైసలు ఎట్టి ఇప్పియాలో ఇప్పించే బాధ్యత నాది. ఒకవేళ ఇంకా డ్రా కాని పైసలు కూడా మీరు కట్టుకున్న పైసలు ఇంకా బిల్లు కాని పైసలు ఉంటే కూడా బిల్లు చేపించి ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రేపు రాబో రోజుల్లో కూడా ఇల్లు కూడా దుర్మార్గం ఏంటంటే 5-10 ఏళ్ళు కింద కట్టుకున్న ఇళ్ళకు కూడా బిల్లు ఇచ్చారు. అది ఇంకా ఘోరం కాదు. కట్టకుండా ఎంక్వైరీ చేయాల్సింది, కట్టకుండా కూడా బిల్లు తీసుకున్నాడు. అది కూడా ఎంక్వైరీ అన్నీ చేస్తే కదా. ఇప్పుడు నేను మినిస్టర్ రాస్తా సార్, 11,000 ఇల్లు కట్టినగా 11,000 ఇల్లు ఎన్ని కట్టిరు కాంట్రాక్టర్లు అవి ఉన్నాయి. 50 ఇల్లు అంటే ఊళ్ళో 50 ఇల్లు కనబడుతున్నాయి, అలా తోకలేదు. కాకపోతే నాణ్యత మంచిగా ఉందా లేదా ఇష్యూ వస్తుంది. కానీ ఏమైందంటే ఇండివిజువల్గా ఇల్లు ఇచ్చే వరకలా ఎవరికి ఇచ్చిందో ఎవరికి తెలియలేదు. నువ్వు ఆఫీసర్లు కూడా దాన్ని తాచారం చేస్తా ఉన్నాను. నేను ఆఫీసర్కి చెప్పిన, నాగేశ్వరరావు గారు నువ్వు టైం పాస్ చేస్తే మాత్రం నీకు మన ఊరికి పడుతుంది, నీకే పడుతుంది. నువ్వు నాకు లీస్ట్ ఇవ్వాలి. ఒకవేళ 3 ఏళ్ళ 4 ఏళ్ళ కింద ఆల్రెడీ కట్టున్న బిల్డింగ్ ఇట్లా నువ్వు బిల్లు ఇచ్చిన అనుకో నీ ఉద్యోగం ఊరు పక్క ఇది మొత్తం జరుగుతుందని చెప్పిన. లేదు సార్, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు సార్, కసం చేయాలని చెప్తున్నాడు. సంతోషం. నువ్వు పాత ఇళ్ళకు బిల్లు ఇవ్వకుండా సంతోషం, ఇల్లు లేకుండా బిల్లు ఇవ్వకుండా మాత్రం ఖచ్చితంగా పని అవుతుందని చెప్పిన. రేపు నేను ఏమంటున్నా అంటే, మేము మా ప్రభుత్వంలో ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో గరీబులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇస్తాము. మామూలుగా బీసీలకు ఓసీలకి 5 లక్షల రూపాయలు వాళ్ళకే ఇస్తాం, వాళ్ళే కట్టుకోవాలి. ఏదైతే విడతల వారిగా ఎట్లయితే బేస్మెంట్కు, తర్వాత రూఫ్ లెవెల్కు, రెంట మన బ్రిక్ వాళ్ళకు, తర్వాత కంప్లీట్ ఫైనల్కు అట్లా ఎన్ని స్టేజ్ ఉంటే అన్ని స్టేజ్కి ఇచ్చేస్తాం. అదే కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఫస్ట్ విడత 3,500 ఇల్లు మన నియోజకవర్గం వస్తాయి. ఎలక్షన్ తర్వాత ఇస్తాం. లబ్ధిదారులను కూడా బ్రహ్మాండంగా పారదర్శకంగా ఎవరు నిజంగా ఊర్లకు ఆ లిస్టు చెక్ చేస్తే నిజంగా బడే ఇచ్చిందా ఊళ్ళకు కూడా గుండెలకు ఇవ్వలేదు, బీద వాళ్ళకి ఇచ్చినట్టు ఖచ్చితంగా మేము చేస్తాం. అలా ఏమి పొరపచ్చలు లేకుండా చేస్తాం. బాధ్యత ఇందిరమ్మ కమిటీలు వేస్తున్నాం. ఇప్పుడు ఎలక్షన్లో ఆల్రెడీ సమన్వయ కమిటీ ఏదైతుందో అదే రేపు ఇందిరమ్మ కమిటీ అవుతుంది. ఆ ఇందిరమ్మ కమిటీ ద్వారానే సెలక్షన్ చేస్తాము. ఆ సెలక్షన్ చేసిన తర్వాత ఫైనల్లో కూడా మన ఏమైనా ఇటుకే మన పాత ఏదైతే భోజనం సినిమా ఇచ్చినట్టు జరగకుండా ఖచ్చితంగా పక్క గరీబోళ్ళు బీద వాళ్ళు ఇలా ఇల్లు లేవు అన్నోళ్ళకే చూసి ఇస్తాం తప్ప ఇలా వెంటనే బియ్యం. నెక్స్ట్ విడతలు మాత్రం ఎవరికైతే జాగాలు లేవో వాళ్ళకు జాగాలు ఇప్పించే ఏర్పాటు చేసి ఫస్ట్ జాగాలు కూడా జాగాలు ఊళ్ళకి లేవు ఊళ్ళో తీసుకొని ఆ జాగాలు అవైలబుల్ ఉంటే అసైన్మెంట్ భూమి ఉంటే అవైలబుల్ ఉంటే అసైన్మెంట్ భూమి ఇప్పించి, లేకుంటే అవసరమైతే కొని అయినా సరే ప్లాట్లు చేసి వాళ్ళకి అలాట్ చేసి నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. కానీ ఎన్నికలు రాగానే ఒక డ్రామా, ఎన్నికలు పోయినాక ఒక డ్రామా, ఇదంతా డ్రామాను బంద్ చేయి శ్రీనివాసరెడ్డి. నేను పానం తీసుకుంటా బంద్ చేయు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే మీ నాయకులు 200 పైసలు ఉన్నాయో ఆ పైసలు ఇప్పించి పుణ్యం కట్టుకుంటే మంచిగా మెచ్చుకుంటారు పబ్లిక్ తప్ప నువ్వు ఏ మాయమాట చెప్పినా ఊళ్ళో అర్థమైపోయింది. ఓడేసేదాకా ఓటమల్ల, ఇప్పుడు సామెత ఉంది కదా, ఒడ్డుదాడిదాకా ఓడమల్లప్ప ఒడ్డుదాడిగా బోడమల్లప్ప అన్నట్టు ఓడేసేదాకా ఏం చెప్తున్నావు? ఓటేసేదాకానే నాకు ఓటేయ్యి గెలిపి నేను బిల్లు ఇప్పిస్తా అని చెప్పినావు. ఓటు అయిపోయి 4 నెలలు అయింది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్కి వచ్చాం. 5 నెలల దగ్గరికి వస్తుంది. నువ్వు 5 నెలల్లో ఎంతమందికి ఇప్పించినా బిల్లు? నువ్వు ఫస్ట్ మీద వసూలు ఎవరైతే బిల్లు ఆల్రెడీ డ్రా చేసినా ఆ పైసలు తిప్పియాలని ఎంతో ఎందుకు ఇప్పించలే? మరి
ఒక పని చేయి, ఇప్పుడు నేను టైం ఇస్తున్నాము, ఈ ఎలక్షన్లు అవుతుంది కదా, ఇప్పుడు పిట్ల శ్రీధర్ తీసుకొచ్చి కూర్చోబెట్టు ఎత్తుండ గ్రామంలో, తేలిపోతుంది. నేను చెప్పి తప్ప ఒప్ప తెలిసిపోతుంది. ఎన్ని బిల్లు వచ్చినాయి, ఎన్ని బిల్లు వాడుకున్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు. మరి మీ శ్రీధర్ తప్ప, మీ సర్పంచ్ తప్ప, ఎవరు తప్ప తేలిపోతుంది ఆ ఊర్లే. ఎందుకు ఉంటున్నారు వాళ్ళు? అదే రాజేందర్ రెడ్డి అని వాళ్ళు చుట్టముంటాడు, దగ్గర ఆయన దగ్గర ఆయన వాళ్ళు ఇంకో దగ్గర అంతా చుట్టాలి. ఆయన అల్లుడు వెంకటరాముడు ఇంకోడు ఆయన అందరు దగ్గరనే కట్టిరు, అంతా కట్టిర్రు, వాడుకోరు, పైసలు ఎలక్షన్ ఖర్చు పెట్టిరు, గెలిచిన అయిపోయింది. గెలిచినా కూడా ఇవ్వచ్చు కానీ ఆయన వాళ్ళకి అర్థం కాదు. ఇంత దుర్మార్గం ఇది. గరీబుల పైసలు తింటే మీకు రాస్తా మళ్ళీ ఉంటాడు డ్రామా ఎందుకు? మళ్ళీ ఏమైనా పానం తీసుకుంటా ఎందుకు కదా, నీ పెద్ద మంచి పానం తీసుకున్నాడు కదా. మా వీరరాజు చెప్తున్నాడు, అయ్యో పాపం వాళ్ళ అమ్మ 103 సంవత్సరాలు బతికింది, శ్రీనివాసరెడ్డి 105 సంవత్సరాలు బతకాలని చెప్తున్నాడు. మంచిగా ఇంతకుముందు మాట్లాడితే బతకాలి, మంచిగా బతకాలని కోరుకున్నాం. ఆయనకి ఇబ్బంది సరిగా రావద్దు. కానీ ఈ అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నాడు? దయచేసి అబద్ధాలు బంద్ చేసి నిజంగా లబ్ధిదారులకు ఎవరికైతే పైసలు ఇవ్వాలో వాళ్ళకి ఇప్పించి పుణ్యం కట్టుకుంటారా, లేకుండా పరిచయం అవుతుంది. నువ్వు వట్టిగా ఏడ్చుకుంటా తూడ్చుకుంటా ఓట్లు అడిగేందుకు డ్రామా చేస్తే ఎవరు నమ్మరు. నేను ఇవాళ లబ్ధిదారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 100% మీ బిల్లు ఇప్పించే బాధ నాది, మాది, ప్రభుత్వం మాది ఉంది. ఏదో మాయమాట చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం మీద రాళ్ళేసి పట్టగాలు చేసి మళ్ళీ ఓట్లు గుంజుకోవాలని చూస్తున్నాడు. ఎక్కడైతే అవుతుంది? ఇప్పుడు కలిసి అడిగేది దీపదీపం ఏమైతే 4-5 సంవత్సరాలు చదువుతున్నాడు పాపం, ఏది వకీల్ ఫారంగా. ఇక ఇది వస్తుంది అగస్తుంది అంటే మొన్న అడిగిందట, ఓట్లు వచ్చి కదా అయిపోయింది, మంత్రితో మాట్లాడిన అయిపోయిందంట. ఎవరు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు చేయలేదు, కానీ ఇప్పుడు మంత్రితో మాట్లాడి చేసిన అంటున్నాడు. ఎక్కడ చెప్పాలనేది నమ్మచ్చా? ఎవరు మంత్రితో మాట్లాడిన నమ్మాలని అయిపోయింది అంటే నమ్మచ్చా? అంటే అబద్ధాలతో ఆడేందుకు కూడా ఒక హద్దు ఉండాలి. నువ్వు అబద్ధాలు ఆడు బంద్ చేయి ఫస్ట్. ఇంకోటి మొన్న నిన్న తెలిసింది, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి రోజు అందుకెళ్ళి వస్తుండే, అది బుగ్గగండి కాడికి వెళ్ళి రోడ్డు మొత్తం రిపేర్ అవుతుంది. సీఎం గారు నన్ను తిట్టినాడు, నన్ను తిట్టలేదు సీఎం గారు. నువ్వు మంత్రివి,